హలో ఫ్రెండ్స్. అదాని గారికి టైం అస్సలు బాగున్నట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2023లో హిండెన్బర్గ్ వాళ్ళు ఇప్పుడు ఓఎఫ్ఎస్ తీసుకొచ్చి ఫండ్స్ రైజ్ చేద్దాం అనుకుంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో ఓఎఫ్ఎస్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మన ఎస్సిసి అంటే మనకి సెక్యూరిటీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ యుఎస్. ఇక్కడ నుంచి వీళ్ళు ఎవరంటే మార్కెట్ రెగ్యులేటర్స్ యుఎస్కి. ఓకే, యూ కెన్ సీ దిస్. సెబీ ఎలాగైతే మార్కెట్ రెగ్యులేటర్స్ ఉంటారో యుఎస్ మార్కెట్కి ఎస్సిసి అని ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కూడా వీళ్ళు ఫ్రాడ్ చేశారని రిపోర్ట్ చేశారు. వీళ్ళకు మామూలుగా ఎస్సిసి అంటే మనకు సెబీకి ఏం పవర్స్ ఉంటాయి? మామూలుగా రెగ్యులేటరీ పవర్స్ లైక్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు. జనరల్గా ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్నమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ అదాని అండ్ 8 పీపుల్ ఇంక్లూడింగ్ అదాని అండ్ హిస్ నెఫ్యూ సాగర్, వీళ్ళు ఏం చేశారంటే ఇండియన్ అఫీషియల్స్, యుఎస్లో ఉన్న ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి $265 మిలియన్ లంచాలు ఇవ్వాలని ప్రయత్నించారు. అందుకు ప్రతిఫలంగా $2 బిలియన్ ప్రాఫిట్ వచ్చేలాగా 20 years కాంట్రాక్ట్, సోలార్ పవర్ కాంట్రాక్ట్. ఇదంతా దేని గురించి అంటే అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ గురించి. సో 2 బిలియన్ ప్రాఫిట్ వచ్చే 20-year కాంట్రాక్ట్ని పొందాలని వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్కి డబ్బులు ఇచ్చి చేయాలని చూసారనేది అలిగేషన్. దాంతోపాటు అక్కడ $600 బిలియన్ మనీని కూడా బాండ్ సేల్ ద్వారా రైజ్ చేయాలనేది అలిగేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్టిస్ ఉంది కదా, ఇది డిఓజే సైట్. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. $250 మిలియన్ బ్రైబ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ టు లై టు ఇన్వెస్టర్స్ ఇన్ యుఎస్ అండ్ బ్యాంక్స్ టు రైజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అబద్ధాలు చెప్పి యుఎస్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి డబ్బులు రైజ్ చేయడానికి, అలాగే కాంట్రాక్ట్ పొందడానికి ఇలా ప్రయత్నించారనేది కరప్షన్ ఛార్జెస్ అలిగేషన్. సో దాంతో ఈరోజు మార్కెట్లో అన్ని స్టాక్స్ నిన్న నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నారు. చూడండి, ఏ స్టాక్ అయితే మెయిన్గా ఉండిందో అదాని గ్రీన్ ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయింది. ఒకసారి అదాని గ్రీన్ చూడండి, ఒక నిన్న అంటే మనకి 21st నవంబర్ రోజు వెరీ బిగ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సో టాప్ నుంచి చూస్తే కనుక ఆల్రెడీ ఈ స్టాక్ 32% కరెక్ట్ అయింది. ఓకే, కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మనం 2021లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, 2021లో టాప్ నుంచి హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత హియర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 80 పాయింట్స్ కరెక్ట్, 80% కరెక్ట్ అయింది. అంటే స్టాక్ టాప్ నుంచి 80% కరెక్ట్ అయింది. అంటే ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 రూపీస్. ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 రూపీస్. జస్ట్ ఇమాజిన్, ఇన్వెస్టర్స్ 80% ఆఫ్ ద వాల్యూ కొనిపోయారు. సో ఓకే, ఇప్పుడు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 80% పడిపోతే మనకు 20,000 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ ఈ లోలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ హై వచ్చేసరికి ఎంత రిటర్న్ వస్తుంది అనుకుంటున్నారు? 80% కాదు, 400%. ఈ లో నుంచి మళ్ళీ రికవర్ అయితే ఆ రిటర్న్ వచ్చేసి మనకి 400%. ఓకే, ఇక్కడ చూడండి. సో పైనుంచి పడ్డప్పుడు 80% కరెక్ట్ అయింది అనిపిస్తుంది, కానీ కింది నుంచి మనం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆ పాయింట్కి వచ్చేసరికి 400% రిటర్న్ వస్తుంది. సో జస్ట్ 1 పాయింట్ టు నోట్. సో ఒకసారి అదాని గ్రీన్ ఎనర్జీ 20% పడింది కదా, ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ పి వచ్చేసి స్టిల్ 141. వాల్యుయేషన్స్ ఇంకా చాలా స్ట్రెచ్డ్ ఉన్నాయి. సో ఎనీవే, అదాని గ్రీన్, అదాని హోల్ బంచ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా
దాని దగ్గరికి వెళ్ళాలన్నా ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ ఎవరు రిస్క్ తీసుకోలేరు. యా నేనైతే ఏ స్టాక్ని కూడా ఇందులో హోల్డ్ చేయట్లేదు. మీరు ఏమైనా స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారా? ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు కరెక్ట్ అయింది, ఇది మీరు గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. స్ట్రెస్ని కొనుక్కోవడమే తప్ప రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు. సో ఫుల్లీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్టాక్. సో వి నెవర్ నో వాట్ హ్యాపెన్. సో యా దట్స్ ఆల్. మీరేమనుకుంటున్నారు? మీరు ఎనీ స్టాక్ అదానీ కంపెనీస్లో కొనాలనుకుంటున్నారా? ఈ గ్రూప్లో ఏదైనా స్టాక్ ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.